ఫ్రెండ్స్, ఇయ్యాల మనం ద విన్నర్స్. అసలు ఒక మనిషి ఇలా కూడా ఆలోచిస్తారా అని చెప్పి సినిమా చూసాక అర్థమైంది. హీరో కాదు, డైరెక్టర్. మూవీ స్టార్ట్ అవగానే మనకి అన్నం చూపిస్తారు. మన ఎన్ ఒక సామాన్యమైన బ్యాంక్ మేనేజర్. ఫస్ట్ మీటింగ్ లోనే మనకేం తెలిసిపోయిందంటే మన ఎన్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటాడు. బ్యాంక్ మనోడు వెళ్ళగానే చీఫ్ మేనేజర్ పిలిచి, నీ పర్ఫెక్ట్నెస్ తగలయ్యా, మొన్న ఒకడు వచ్చి లోన్ అడిగితే పాపం వాడికి లోన్ ఎందుకు ఇవ్వలేదు అని అంటే, మన ఎన్నగాడు మనం ఏమైనా బడ్డీ కొట్టు పెట్టుకూర్చున్నామా, ఎవరు పెడితే వాళ్ళు అడగగానే లోన్ ఇవ్వడానికి దానికి ఒక ప్రొసీజర్ ఉంటది, అది అయ్యాకే లోన్ ఇవ్వాలి మనం అని అంటే చీఫ్ కోపం వచ్చేసిద్ది. ఏందిగా ప్రొసీజర్, ముందు లోన్ ఇచ్చేసి ఆ తర్వాత ప్రొసీజర్ అంతా కూడా చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. బ్యాంక్ మేనేజర్లు ఇంత మంచిగా ఉండి అడగగానే అందరికి లోన్లు ఇచ్చేస్తున్నారు అంటే ఇడికి అంత లేదు అంటే, అలా లాస్ట్ గా లోన్ కంప్లీట్ అయిపోతే ఆ ఒక్క లోన్ తర్వాత ఈ చీఫ్ మేనేజర్ నుంచి డైరెక్ట్ గా మేనేజర్ అయిపోతాడంట. అదే ఆగిపోయింది. అందుకే గొంతులో అట్టిపండి ఇవ్వకపోయినట్టు మొహం అలా పెట్టి గోల్ చేస్తున్నాడు. మనోడేమో నీ ఏదో ఒక ప్రమోషన్ కోసం నేను ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఉండలేను అని అంటాడు. ఈడేమో ఏందో ప్రొసీజర్ అని చంపుతున్నావు, నేను నా వైఫ్ ని పెళ్లి చేసుకోకముందే ప్రెగ్నెంట్ చేసేసాను, దాని తర్వాత ఏమైనా పెళ్లి చేసుకోకుండా ఆగిపోయినా, పెళ్లి చేసుకున్నాను కదా, ముందు మనకి రిజల్ట్ ముఖ్యం, తర్వాత ప్రొసీజర్ గురించి ఎలాగో ఆలోచించుకోవచ్చు, ఇప్పుడు అంతా మాకు బానే ఉంది కదా అని అంటాడు. దానికి మన ఎన్నేమో ఎవడు తెలుసు ఆవిడ ప్రెగ్నెంట్ నీ వల్లే అయిందో లేదో, అది తెలుసుకోకుండా నువ్వే నీ బేబీ అని చెప్పుకుంటూ దిగుతున్నావేమో అని అంటాడు. అప్పుడు మనకు అర్థమైంది వీడికి పర్ఫెక్ట్నెస్ తో పాటు నోటి దోల కూడా కొంచెం ఎక్కువే అని. మేనేజర్ కొల్లు మండిపోద్ది, కోపం వచ్చి బయట దోసేస్తాడు అండి. ఆఫీసులో చూసిన ఆ మనోడిని ఎవ్వడు అంత పెద్దగా పట్టించుకోదు అసలు, ఎందుకంటే మనోడు అంత పర్ఫెక్ట్ గా ఉంటాడు. అంటే డబ్బులు లేని వాళ్ళు అంత పర్ఫెక్ట్ గా పట్టించుకుంటే జనాలు పెద్దగా పట్టించుకోవాలండి. ఇలా తన పర్ఫెక్ట్ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అప్పుడే మనం పోలీసులు ఇంకా బ్యాంక్ స్టాఫ్ ఎంప్లాయీలు వీళ్ళందరూ కలిసి ఏదో కాన్ఫరెన్స్ లో కూర్చో ఉంటే మనం చూస్తాం. అసలు వీళ్ళిద్దరి మధ్యలో సంబంధం ఏంటి, వీళ్ళ మీటింగ్ ఏంటి అని చూస్తే, బ్యాంక్ లో దొంగతనం జరిగితే పోలీసులే కదా వచ్చేది, ఏంటి దొంగతనం జరిగిందా అంటే ఇంకా జరగలేదు, జరగబోతుందంట. మన పోలీస్ కమిషనర్ ఇతను చెప్తాడు. అదే ఎదురుగా ఉన్న వాళ్ళ స్టాఫ్ కి, పోలీస్ స్టాఫ్ కి బ్యాంక్ స్టాఫ్ కి ఇద్దరు చెప్తాడు, ఇంకొన్ని రోజుల్లో ఒక పెద్ద దొంగతనం జరగబోతుంది, మీ బ్యాంక్ వాళ్ళందరూ మాకు బాగా కోఆపరేట్ చేయాలి అని చెప్తాడు. అంటే వీళ్ళు మరి దండుపాలెం బ్యాచ్ లాగా వీళ్ళందరూ కలిసి బ్యాంక్ మీద పడిపోతారని కాదు, వాళ్ళ సిటీ లోపల ఉన్న జనాలందరికీ వీళ్ళ పోలీసులందరూ అసలు ఎంత దిట్టంగా పనిచేస్తున్నారో ఎగ్జిబిషన్ పెట్టి మరి అందరికి చూపిద్దామని ఒక ఫేక్ దొంగతనం డ్రిల్ ని ప్లాన్ చేసి ఉంటారు. యాజ్ యూజువల్ గా ఒక దొంగ లోపలికి వస్తాడు, బ్యాంక్ లోపలికి దొంగతనం చేస్తాడు, వచ్చి వెంటనే పోలీసులు పట్టేసుకుంటారు. దీని మొత్తాన్ని లైవ్ లో మీడియా వాళ్ళందరూ కవర్ చేస్తా ఉంటారు. జనాల అవగాహన బాగా పెంచడానికి, పోలీసులందరూ రెడ్ బుల్ తాగిన సిపాయిల్లాగా ఎంత అద్భుతంగా పనిచేస్తున్నారో చూపించడానికి ఈ డ్రిల్ బాగా యూజ్ అవుతుందని చెప్పి ప్లాన్ వేసి ఉంటారు. అయితే ఈ పెద్ద ఆయన ఏమంటాడంటే, మరి పోలీసులే దొంగ వేషం వేసుకుని దొంగతనాలు చేస్తే దరిద్రంగా ఉంటది, మీ బ్యాంక్ స్టాఫ్ లోనే ఎవరో ఒక దొంగలా రావాలి, వీళ్ళకైతే దొంగతనం ఎలా జరుగుతాయి కూడా తెలిసే ఐడియా ఉంటది అని చెప్పి అంటాడు. అప్పుడు ఈ బ్యాంక్ చీఫ్ మేనేజర్, అదిగో ఎన్నగాడు ఉన్నాడే, వాడిని చూడండి, వాడు మొహం అయితే అచ్చం అలాగే కనిపిస్తుంది నాకు, వాడే దొంగ వస్తాడు అని చెప్తాడు జనాలందరితో. తర్వాత ఎన్నగాడు వెంటనే మేనేజర్ దగ్గర పోయి, నా పర్ఫెక్ట్నెస్ కి నీ పిల్ల పిత్తి వేషాలకి ఏమైనా సంబంధం ఉందంట, నేను నా జీవితాన్ని విలువలే ఆస్తులు అనుకుంటూ అంకితం చేసుకుంటా ఉంటే నువ్వేమో నన్ను దొంగతనాలకి బందిపోట్లకి అంకితం చేస్తున్నావు, నాకు అసలు ఈ దొంగతనాలు ఎలా జరుగుతాయి ఏమవుతాయో తెలియదుగా బాబు అని అంటే, ఈ చీప్ గాడేమో నేనేమో నిన్ను PhD కంప్లీట్ చేయమని చెప్పాను, దొంగతనాలుగా ఏముంది 4 సినిమాలు చూడు నీకు కూడా అర్థమైపోయింది, సింపుల్ గా అలా వెళ్ళి డ్రిల్ కంప్లీట్ చేసి వచ్చాయి, జనాలకి ఎంత అప్రమత్తంగా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి ఇలాంటి సిచ్యువేషన్ లో అవి నేర్పించడం కూడా ఒక వాల్యూనే కదా, సో వాల్యూలు పెంచిపో అని అంటాడు. మనోడి దగ్గర ఇప్పుడు మొత్తం 3 రోజుల టైం ఉంది. వెంటనే ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్నతో చెప్తాడు, ఇంకో 3 రోజుల్లో నేను బ్యాంక్ లో పనిచేస్తున్నాను కదా, అదే బ్యాంక్ లో దొంగతనం చేయబోతున్నాను, $100 కాగితం తీసుకుంటే ఆ కాగితం 1.5 గ్రాములు ఉంటుంది, అదే 1 లక్ష డబ్బులు తీసుకుంటే 1.20 kg ఉంటుంది, నేను మొత్తం మీద ఒక 3 మిలియన్ డబ్బులు తీసుకొని పోదాం అనుకుంటున్నాను, అదైతే ఒక 23 kgలు ఉంటుంది వెయిట్, అయితే నాకు బ్యాంక్ లో డబ్బులు కొట్టేయడం పెద్ద విషయం కాదు, ఇన్ని డబ్బుల్ని మోసుకొని పోవడమే పెద్ద విషయం ఇప్పుడు అని చెప్పి చెప్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ బాబేమో మనం నిజంగానే పెంచిన కొడుకు ఈడేనా లేకపోతే ఎక్స్చేంజ్ ఆఫర్లో ఎక్కడైనా ఎక్స్చేంజ్ అయిపోయాడా అని చెప్పి చూస్తూ ఉంటది. ఇప్పుడు మన ఎన్నగాడు చెప్తాడు, నేను ఇప్పుడు ఓలా బుక్ చేసుకుని పారిపోతే మన సిటీలో ఉన్న దరిద్రమైన ట్రాఫిక్ వెంటనే పోలీసులు నన్ను పట్టేసుకుంటారు, పోనీ ఆర్టీసీ బస్ ఎక్కి ఏమైనా పారిపోదామా అని అంటే రోడ్డు మీద ఎవడు చెయ్యెత్తినా అక్కడ ఆపేస్తున్నారు, సో నేను ఇప్పుడు ఆ డబ్బులన్నింటినీ తీసుకుని నెత్తి మీద పెట్టుకుని పరిగెత్తకుండా పోవడం తప్ప నాకు ఇంకో ఆప్షన్ లేదని చెప్పి చెప్తాడు. ఇంకా ఆ రోజు నుంచి రోజు పొద్దున్న సాయంత్రం సేమ్ అదే వెయిట్ ఉన్న బ్యాగ్ వేసుకుని లగెత్తుకుంటా పోవడమే పని, ఎక్కడ పొద్దున పార్కులు జిమ్లు ఏమి తేడాలు పోతానే ఉంటాడు. దొంగతనం ఎలా ప్లాన్ చేసుకోవాలో అబ్జర్వ్ చేస్తూ, అంటే బ్యాంక్ చుట్టూ తిరుగుతూ ఉంటూ అబ్జర్వ్ చేస్తా ఉంటాడు. రోడ్డు ఎలా ఉంది, పోలీసులు ఏ టైంలో వస్తున్నారు, CCTV కెమెరాలు ఆడున్నాయి, చెప్పాను కదా ఆల్రెడీ, మనోడు ఏం చేసినా పర్ఫెక్ట్ గా చేస్తాడు, లేకపోతే దాని మొహం కూడా చూడ్డు. అయితే మనోడు 2 రోజుల నుంచి పొద్దు నుంచి సాయంత్రం దాకా బ్యాంక్ చుట్టూ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్టు తిరుగుతూనే ఉన్నాడు కదా, దానివల్లే చుట్టుపక్కల జనాలందరూ పోలీసులు వేసుకొచ్చి, ఇదిగో ఈడే నాకు తెలిసినంత వరకు ఇప్పటికే వీడు కనీసం ఈ చుట్టుపక్కల 3 పిల్లలైనా ఎత్తపోయి ఉంటాడు, దొంగ కళ్ళు వేసుకుని ఆంటీలను చూసుకుంటూ ఏడేడే తిరుగుతున్నాడు వీడు 2 రోజుల నుంచి అని పోలీసులు పట్టించేస్తారు. మన ఎన్నని పోలీసు ఆయన వెంటనే జైలుకి తీసుకొని పోతాడు. మనోడు కూడా చెప్తాడు, అయ్యో బాబు డ్రిల్ కోసం ప్రాక్టీస్ చేస్తాను అంతే అని అంటే, దానికి పోలీసు ఏమో, అయ్యో బాబు నువ్వు ఇంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఓకనే బ్యాంక్ లోపలికి అలా పోయి ఓ బ్యాగ్ లో డబ్బులు పట్టుకున్నట్టు యాక్టింగ్ చేసి ఆ డబ్బులు తీసుకుని బయటకు వస్తే మేము వచ్చి పట్టేసుకుంటాం, అంతకుమించి ఎక్కువ ఆలోచించమాకని
చెప్పి మన పోలీస్ అయిన ఎన్ను వాళ్ళ అమ్మా నాన్నకి ఇప్పుడు ఫోన్ చేసి నీ కొడుకు ఎన్ను బ్యాంకుకి దొంగతనానికి ప్లాన్ లేస్తూ దొరికిపోయాడు అని చెప్తాడు. అది విన్న వాళ్ళ అమ్మ, నీకు మరీ జిలెక్కువైనట్టుందయ్యా, ప్లాన్ ప్రకారం దొంగతనం కంప్లీట్ చేసిన తర్వాత నువ్వు పట్టుకోవాల్సింది, దొంగతనం ఇంకా జరగకముందు నువ్వు ఎందుకు పట్టేసుకున్నావు, స్క్రిప్ట్ లో ఉన్నట్టు చెయ్యి, అసలు ఇదంతా లేదు కదా స్క్రిప్ట్ లో అని చెప్పి వాళ్ళ అమ్మ అంటది. ఆ పోలీస్ ఆయన కూడా బాబుడు ఊరంతా చెప్పేసినట్టున్నాడు, 4 డబ్బులు సంపాదించాలనుకుంటే అది కూడా చేయకుండా చేసాడు అని చెప్పి వదిలేస్తాడు. మొత్తానికి ఇప్పుడు దొంగతనం చెయ్యబోయే డే వచ్చేసింది. ఎన్ను వాళ్ళ నాన్న మనోడికి తిలకం దిద్ది బ్యాంకు మొత్తం షేక్ అయిపోవాలి, ఫిలమెంట్ లో రాలిపోవాలి, జాయింట్లు ఊడిపోవాలి, నువ్వు దొంగతనం సరిగ్గా చేయకుండా ఇంటికి వెనక్కి వచ్చావనుకో అవన్నీ నువ్వు ఇక్కడికి వచ్చాక నీ ఓడబీకేస్తాను అని అద్భుతంగా మోటివేట్ చేస్తాడు. ఇంకా మనోడు వాళ్ళ సిస్టర్ ఇద్దరు కలిసి దొంగతనాన్ని పోతాడు. మనోడు బ్యాంకు వచ్చేస్తూ ఉంటాడు. ఇందాక పోలీసుడు మనోడిని పట్టుకున్నాడే, ఆడు కూడా కొంచెం యాక్టింగ్ ముందే ప్రదర్శిద్దామని చెప్పి బ్యాంకుకి వచ్చి కూర్చో ఉంటాడు రెడీగా, ఎప్పుడు స్టార్ట్ అయిద్దాడు ఆమా అని. వీళ్ళ సిస్టర్ అయితే బయట కూర్చో ఉంటుంది. అంటే అన్న దొంగతనం చేసి డబ్బులన్నీ ఎత్తుకుని రాగానే స్కూటీలో లిఫ్ట్ ఇచ్చి వెంటనే తీసుకుని వెళ్ళిపోదామని. ఇప్పుడు మనోడు దొంగతనం చేయడానికి మంకీ క్యాప్ ఇది సర్లేండి వాడి ఇష్టం. కస్టమర్లు రాగానే టోకెన్లు ఇస్తారు కదా, ఆ టోకెన్లు తీసుకునే లైన్ లో నుంచుంటాడు పోయి. అప్పుడే అక్కడ ఉన్న బ్యాంక్ ఎంప్లాయీ, ఈ ఎదవ మంకీ క్యాప్ వేసుకుని నువ్వు దొంగతనం చేయడానికి వచ్చేసావా, అసలు దొంగతనం చేయడానికి వచ్చినోడు ఎవడన్నా కస్టమర్లతో పాటు లైన్ లో నుంచుంటాడు ఈ మంకీ క్యాప్ వేసుకుని, ఓవర్ యాక్షన్ చేయకుండా నువ్వు తొందరగా దొంగతనం చేసి పోయావంటే ఈ రోజైనా మేము తొందరగా ఇంటికి పోతాం అని చెప్పి ఆ బ్యాంక్ ఎంప్లాయీ మనోడిని బలవంతం చేస్తూ ఉంటాడు. తొందరగా దొంగతనం చేసే బ్యాంక్ లో డబ్బులు వేసేసుకుని పోగా అని. అప్పుడే ఆ పోలీసు ఇక్కడికి వచ్చేసి, ఎందుకు ఎన్నుగా ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు, నువ్వు సింపుల్ గా యాక్టింగ్ చేసి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి హ్యాపీగా మనం అందరం ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అంటే, వెంటనే మనోడు వాడి యొక్క అండర్టేకర్ కోట్ లో నుంచి షార్ట్ గా లపక్కని తీసి దమ్మును కాలుతాడు ఆ పోలీస్ ఆయన మీద. కాల్చగానే ఆ పోలీసు కింద పడి చచ్చిపోతాడు. అంటే నిజానికి బ్యాక్ వచ్చేస్తే అప్పుడే మనోడి చేతిలో ఒక బొమ్మ గన్ను ఉంటది. ఇప్పుడు దాకా జరిగిందంతా మనోడు ఇమాజిన్ చేసుకున్నాడు అంతే. అంటే దొంగతనం పర్ఫెక్ట్ గా చేయాలంటే ఇట్లాంటి ఇమాజినేషన్ అవసరం అని వీడు చంపేసినట్టు ఇమాజిన్ చేసుకున్నాడు. ఇప్పుడు అక్కడ ఉన్న పోలీస్ కాల్చేవలే గానీ తొందరగా ముందు పని చేసుకుని పోగా ఇక్కడి నుంచి అంటే, మన హీరో ఏమో, ఏందో నువ్వు ఇలా తగులుకున్నావు, నన్ను నాకు కొంచెం కోఆపరేట్ చేయొచ్చు కదా, నువ్వు చచ్చిపోయినట్టు ఆడ పడి ఉండొచ్చు కదా, నువ్వు చచ్చిపోయావు ఇప్పుడు అని అంటే, అప్పుడే ఒక కస్టమర్ వచ్చి ఆ నోడ్ మీద పడిపోయి తోటకూర కట్ట తీసుకొని మొహం మీద ఇదిలిచ్చి కొడతా ఉంటాడు. అంటే పాపం ఇతను నిజంగానే ఈడేదో దొంగ ఏమో అని చెప్పి అనుకుంటున్నాడు. సర్లేండి బ్యాంక్ లో ఒక్కడంటే ఒక్కడైనా అనుకున్నాడు మనోడు దొంగని. ఇప్పుడైనా కొంచెం హ్యాపీ అయి ఉంటాడు. అప్పుడే ఎంప్లాయీలు అందరూ వచ్చి ఇతను నాపేసి, తాత ఇదంతా డ్రిల్ నార్మల్ గా చేస్తున్నావు అంతే, నువ్వు పోయి దూరంగా కూర్చోనంటే మన తాత, సాయి బాబు కంటిన్యూ చేయండి నేను దూరంగా పోయి కూర్చుంటాను అంటాడు. అయితే ఎన్నుగాడు బ్యాంక్ లోకి రాగానే అక్కడ ఉన్న ఎంప్లాయీ అలారం నొక్కేసి ఉంటాడు. బ్యాంక్ లో అలారాలు ఉంటాయి పోలీసులు డైరెక్ట్ గా రావడానికి. సో ఇప్పుడు పోలీసులు అలారం సౌండ్ వినగానే అది ఎత్తుకుంటూ వచ్చేస్తూ రెడీగా ఉన్నది ఎదో యాక్టింగ్ చేయడానికి. ఇప్పుడు పోలీసులు అందరూ కలిసి ఎన్నును పట్టుకోవాలి. అదే ప్రొసీజర్. మీడియా వాళ్ళు కూడా అందరు ఇక్కడికి వచ్చేసి ఉంటారు. అప్పుడే ఎంప్లాయీ ఈడొచ్చి సూపర్ డ్రిల్ అంతా కంప్లీట్ అయిపోయింది, పోలీసులు నిన్ను పట్టేసుకున్నారు, నువ్వు ఇంకెళ్ళిపోవచ్చు అని అంటాడు. అప్పుడే మన ఎన్నేమో, ఇది జస్ట్ నార్మల్ గన్ను కాబట్టి సరిపోయింది, ఇదే నిజమైన గన్ను ఉంటే నా ముందున్న వాళ్ళందరినీ ఓవర్ యాక్టింగ్ చేసిన వాళ్ళందరినీ లేపు పడేసి ఉండేవాడిని, పోలీసు కూడా ఇంకా రాలేదు, డ్రిల్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు అని చెప్పి అంటాడు. ఇప్పుడు అందరు కలిసి మనోడు బ్యాగ్ లో డబ్బులు వేస్తా ఉంటారు. మన ఎన్నగాడి లెక్కలో $3 మిలియన్ తీసుకుని పోదాం అనుకున్నాడు కదా, $3 మిలియన్ వేసేసి ఉంటది. కానీ ఇంకా వేస్తూనే ఉంటాడు ఆ బ్యాంక్ ఎంప్లాయీ. మన ఎన్నుగాడేమో అదే తెంగ సచ్చినోడా, అందులో డబ్బులు వేయడం ఆపుదా ఇంకా అని అంటాడు. దానికి ఎంప్లాయీ ఏమో, ఏం దాపేది, అంత సీన్ లేదు, బ్యాగ్ నిండేదాకా నేను వేస్తూనే ఉంటాను డబ్బులు, దొంగగాడి ఇక్కడ దొంగతానికి వచ్చినప్పుడు వాడు లెక్కలు వేసుకున్నాడు, ఇదిగో నా దగ్గర ఇన్ని అప్పులు ఉన్నాయి, కిరాణా షాప్ వాడుకో 500 ఇవ్వాలి, పాన్ షాప్ వాడుకో 50 ఇవ్వాలి, మొత్తం ఇంత కొట్టేస్తే సరిపోద్ది అని చెప్పి సోది ప్లాన్ వేసుకుని వాడు బ్యాగ్ నిండా డబ్బులు వేసుకుని నెత్తి మీద పెట్టుకుని పోతాడు. నేను కూడా బ్యాగ్ నిండా అందుకే డబ్బులు వేస్తాను అని చెప్పి వేసేస్తుంటాడు. అప్పుడే ఈ పోలీసు వాడు దగ్గరకు వచ్చి, ఆ బొమ్మగా నువ్వు ఏడకొన్నావు, అసలు భలే ఉంది అని చెప్పి అని అడుగుతాడు. దానికి మనోడేమో, గన్నులు ఏడకొన్నావో దొంగ వచ్చి మీకేం చెప్పడం, మీరే పోలీసులే పోయి కనిపెట్టాలి, అయినా నువ్వు చచ్చి 1 గంట అవుతుంది, చచ్చిపోయినాడు అసలు లేచి మాట్లాడేది ఏంది దొంగతో, మర్యాదగా పోయి నీ ప్లేస్ లో పడి సావని చెప్పి అంటాడు. అయితే ఇక్కడ పోలీసులు వచ్చేస్తానని తెలిసిపోయి వెంటనే మనోడు బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేసి వాళ్ళ చెల్లి బండి ఎక్కేసి వీడికి ఇంటిగా ఎడుకోపోతున్నాడులేండి. అయితే అప్పుడే పనికి మాలినోడు పర్ఫెక్ట్ అని చెప్పి బ్యాగ్ ఎత్తకెళ్ళడం మర్చిపోయాడు. అంటే స్పీడ్ గా బయటకు వచ్చాడు కదా, బండి ఎక్కేసాడు, కానీ వెళ్ళేటప్పుడు బ్యాగ్ పట్టుకోవడం మర్చిపోయాడు. ఇంకో పక్క చూస్తే పోలీసులు అందరూ వచ్చేస్తున్నారు. అయితే వీళ్ళు చెల్లిని చూస్తే బాగా ధైర్యవంతులా ఉంది, దమ్మని తిప్పేసిద్ది బండి. మనోడు వెంటనే ఇంకా బ్యాగ్ అయితే పట్టుకుంటాడు. వీళ్ళ చెల్లి కూడా అదే స్పీడ్ మీద బండి స్టార్ట్ చేసిద్ది, కానీ ఇటు సరిగ్గా కూర్చోడు. అందుకే వెనకాల స్కూటీ అని వెనకాల అడ్డం ఏదో ఒకటి పెట్టుకోవాలి. పోలీసు అందరూ చుట్టుముట్టేశారు, మనోడు దొరికిపోయాడు అని అనుకునే టయానికి వెంటనే బ్యాంక్ లోపలికి వెళ్ళిపోయి బ్యాంక్ షట్టర్ క్లోజ్ చేసేస్తాడు. లోపలికి వచ్చి, మీరందరూ నా హోస్టేజెస్, మిమ్మల్ని అందరూ నేను అడ్డం పెట్టుకుని దొంగతనం చేస్తాను ఇప్పుడు అని అంటాడు. ఆ ఎంప్లాయీ గడేమో, పోలీసులు అందరూ నేను చుట్టుముట్టేశారు కదా, ఇప్పుడేంది మేము హాస్టేజ్లు, నువ్వు హాట్ స్టార్లు అని చెప్పి అంటావు, బయట మాకు చాలా పనుంది, అయ్యో ఇంటికి పోవాలి, నువ్వు బయటికి పోతే అందరూ దొరికిపో అని చెప్పి అంటుంటాడు. అప్పుడే మన ఎన్న దొంగ నువ్వానేనా, మర్యాదగా పోయి ఆడ కూర్చోండి, మీరు అందరూ హాస్టేజ్ అని చెప్తే ఇంక చేసేదేం లేక అందరూ పోయి ఆడ కూర్చో ఉంటారు కస్టమర్లు ఎంప్లాయీలు. ఒక ఎంప్లాయీ కూడా ఏం చెప్తాడంటే, కస్టమర్లు ఇబ్బంది పెట్టడం ఎందుకు, వాళ్ళందరినీ మనం బయటికి తోలేద్దాం, ఎంప్లాయీల వరకు హాట్స్పాట్ గా పెట్టుకోదా అని చెప్పి అక్కడ ఉన్న కస్టమర్స్ తో ముందుగా ఇక్కడ ఉన్న ఆవిడతో మీరు వెళ్ళిపోండి పర్లేదు అని చెప్తే, ఈవిడేమో బ్యాంక్ లో దొంగతనం జరుగుతుంది అనుకుంటున్నావా, సిటీ పార్టీ వేసావు అనుకుంటున్నావా, మా లీడర్ నువ్వు కాదా దొంగ చెప్తే నేను పోతా అని చెప్పి అంటుంది. అంకుల్ ఉన్నాడు కదా, అంకుల్ మీదైనా బయటకు పోండి అని చెప్తే, మై నై జావుంగి మై దేకుంగి అని అంటాడు. బాగా
బాగా ఇన్వాల్వ్ అయిపోయాడు. ఈ తాత మాత్రం మన ఎన్నుగడి కంటే బయట నుంచి అప్పుడే వీళ్ళ మేనేజర్ చీఫ్ మేనేజర్ ఉన్నాడుగా, వాడు ఫోన్ చేసి అరుస్తా చెప్తాడు, పోలీసులు దొరికిపోయావు కదా, మళ్ళీ లోపలికి ఎందుకు లాగెత్తావు నువ్వు, మర్యాదగా బయటకు వచ్చాయని చెప్పి వీడు అడుగుతుంటాడు. దానికి మన ఎన్నుగాడేమో ముందా ఎక్స్ట్రా క్యారెక్టర్ కానీ బయట తోలేయండి, వాడు ఎంప్లాయన్ కాదు, నేను ఇప్పుడు ఒక దొంగని అది గుర్తు పెట్టుకోమని చెప్పండి వాడిని. ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా స్క్రిప్ట్ లో చెప్పినట్టు కాకుండా దొంగ బాగా యాక్టింగ్ చేస్తాడని చెప్పి లైవ్ లో చెప్తూ ఉంటాడు. మనోడేమో మొత్తం గాజద్దాలన్నీ కవర్ చేసేస్తా ఉంటాడు. పోలీసులంతా టీం వేసుకుని వచ్చేసి ఉంటారు. సీసీటీవీ కెమెరాలు యూజ్ చేసి లోపల ఏం జరుగుతుందో చూస్తూ ఉంటారు. అప్పుడే ఓ పోలీసు వాడు వెనకాల నుంచి పట్టేసుకుని, అదే మన పోలీసు వాడే, పోలీసు దొంగని పట్టేసుకున్నాడు, డీల్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పి అంటాడు. దానికి ఎన్నేమో, నువ్వు సచ్చి అరగంట అవుతుంది, మీ ఇంట్లో దినాలు కూడా పెడుతున్నారు భోజనాలు, నువ్వు చచ్చిపోయావని, నువ్వెట్ట దొంగను పట్టుకుంటావు అంటే పోలీసు వాడు ఏమంటాడంటే, నువ్వు నన్ను కాల్చినప్పుడు నేను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నా, ఇంట్లో బట్టలన్నీ తడిగా ఉండేసరికి అది వేసుకొని నేను లోపలికి వచ్చేసాను, మన ఎన్నగాడేమో నేను నీ నెత్తి మీద కాల్చాను, నెత్తి మీద కూడా నువ్వు జాకెట్ వేసుకుని వచ్చావా అంటే వీడేమో కాదంటాడు. అప్పుడే ఒక ఎంప్లాయీ, లేదు నెత్తి మీద కాల్చాడు, కావాలంటే పదండి చూపిస్తా అని చెప్పి సీసీటీవీ కెమెరాలో మొత్తం ఎంప్లాయీలు కస్టమర్లు దొంగ వచ్చి చూస్తా ఉంటారు. చూస్తే నిజంగానే తల మీదే కాల్చాడు అని చెప్పి తెలుస్తుంది. ఇంకంతే అందరు కలిసి ఆ పోలీసు వాడి నెత్తి మీద ఒక బిందువు బొట్టేదో పెట్టేసి, అంటే కాల్చాడు కదా అక్కడే తల మీద, ఎక్కడ కాల్చాడు అక్కడే పడేస్తారు. ఆ తర్వాత అందరు వచ్చి వాళ్ళ ప్లేస్ వాళ్ళు కూర్చొని పోతారు. మనోడు ఇప్పుడు అందరి చేత చూయింగ్ గమ్లు నవిలించి సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి కదా వాటన్నింటిని క్లోజ్ చేయించేస్తాడు. పోలీసులు చూస్తానని తెలుస్తుంటారు లేండి, తెలివైనోడు మరి. ఇప్పుడు మన చీఫ్ ఆఫీసర్ పోలీస్ ఆయన పెద్ద ఆయన చూసి దొంగ అద్భుతంగా చేశాడు దొంగతనం, పోలీసులు పట్టుకుంటావు లేదు చూడాలి మనోళ్ళు, ఇదే అసలైన డ్రిల్ అని అంటాడు. మన తాత కూడా మంచి ఊపు మీద ఉన్నాడు లేండి. ఇప్పుడు మన ఎన్నో ఎంప్లాయీలు కస్టమర్స్ వాళ్ళందరి ఫోన్లు తీసేసుకుంటాడు. తీసుకునే ముందు వాళ్ళు ఆల్రెడీ ఫోన్లు చేస్తారు లేండి ఇంటికి, ఇక్కడ దొంగతనం జరుగుతుంది కొంచెం లేట్ అయితే నేను తినడానికి రాను అని చెప్పి చెప్తాడు. అయితే పాప మన పోలీసు వాడు చచ్చిపోయాడు కదా, చచ్చిపోయినోడు ఎట్ట మాట్లాడతాడు, అందుకే మన దొంగగాడే ఎన్నుగాడే వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి, మీ ఆయన బ్యాంక్ దొంగతనంలో ఎదబాబు యాక్షన్ చేస్తే దొంగ కాల్ చేశాడమ్మా, చచ్చిపోయాడు, భోజనాలు ఏమంటే తినేయండి మీరు, వాడు కొంతకండి అని చెప్పి చెప్తాడు. అంతే ఆవిడ కళ్ళు పడిపోద్ది. అప్పుడే పోలీసులు మనోడు ఫోన్ చేసి, లోపల ప్రెగ్నెంట్ ఆవిడ ఉంది, ఆవిడకి ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్ని పంపించాలి అని చెప్తారు. నిజానికి ఈవిడ పోలీసే, డాక్టర్ గెటప్ వేసి లోపల పంపిస్తా వీడిని పట్టుకోవడానికి. ఈవిడ లోపలికి వచ్చి చెకింగ్ చేస్తా ఉంటది. అందరికి అర్థమైపోయింది ఈవిడ పోలీస్ అని. మనోడు గన్ను తోసేసి వీడితో ఫైట్ చేయడం స్టార్ట్ చేసిద్ది. వచ్చి రాగానే ఈవిడంటే పోలీస్ ఆఫీసర్ కరాటే అద్భుతంగా చేసిద్ది. మనోడు కూడా అద్భుతంగా ఫైట్ చేస్తా ఉంటాడు. 3 రోజుల్లో నేర్చేసుకున్నాడేమో. లాస్ట్ కి మనోడు పట్టేసుకునేది ఇంకా అయిపోయింది, రైలు కంప్లీట్ అయిపోయింది అనే టయానికి మనోడు ప్లాన్ బి లో ఉంటాడు. వాడి జోబులోంచి ఇంకొక తుపాకీ తీసి ఆవిడని కాల్చడానికి పెడతాడు. తుపాకీ అంటే బొమ్మ తుపాకే, ఈసారి కాగితం తుపాకీ. ఈ తుపాకీ ఎవడదా అంటే చచ్చిపోయాడు కదా పోలీసుడు, ఆడి తుపాకీ తీసుకుని పెట్టుకున్నాడంట. ఫైట్ కంప్లీట్ అయిపోద్ది. అప్పుడే పోలీసుడు లెగిసి ఈ ఫైట్ మొత్తం మీద మన ఆ కానిస్టేబుల్ ఆ లేడీ ఆవిడ్ని 2 సార్లు కొట్టడానికి మాత్రమే ట్రై చేశాడు. ఆవిడ మాత్రం మీద ఎక్కేసి రక్కేస్తుంది ఎన్న మీద. నిజమైన దొంగ వచ్చి ఉంటే 2-3 పోలీసు వచ్చి మీద పడిపోయినా వాడు తుపాకుతో కాల్చేయడం ఎత్తి మీద వేయడం ఏదో చేసేవాడు. అలా ఇప్పుడు ఈ పోలీస్ ఆవిడ కూడా హాస్టేజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ పోలీస్ ఆవిడ ఈయన అడిగిద్ది, వాడి దగ్గర గన్ ఉందని నాకు ముందే చెప్పొచ్చు కదా అని అంటే, ఈ పోలీసు వాడేమో, ఏంది మాట్లాడేది నువ్వు, నేనేమన్నా మనిషి అనుకుంటున్నావా, నేను ఆత్మనే, నా బాడీ ఆల్రెడీ చచ్చిపోయాడు పడుంది, ఆత్మ వచ్చి నీతో ఏం చెప్పేది అని చెప్పి ఇటు బాధ ఇడిది లేండి. ఇప్పుడు పోలీస్ అయినా పెద్ద ఆయనతో చెప్తాడు, పెద్ద ఆయన ఇంకో పోలీస్ ఆవిడ కూడా చచ్చిపోయింది అని. ఈ విధంగా చేయడం వల్ల దొంగ బాగా కోప్పడి ఉంటాడు. లోపల నా హాస్టేజ్ ను కూడా చంపేసే ఛాన్స్ ఉందని చెప్పి తాత అంటాడు. తాత బాగా లీనమైపోయాడు, చచ్చిపోయినట్టున్నాడు. ఇది డ్రిల్ అన్న విషయమే. అయితే ఈ పోలీసులు పట్టుకోలేకపోవడం వల్ల స్వాట్ టీమ్ ని పిలిపిస్తారు. ఏదో మిలిటరీ ట్రైనింగ్ టీం అనమాట. వచ్చి రాగానే 2 స్వాట్ టీం వాళ్ళు పైన బిల్డింగ్ ఎక్కి కూర్చో ఉంటారు. ఎన్నిగాడు ఏడ కనిపిస్తున్నా అద్దంలో నుంచి కనిపిస్తున్నా లేపు పడేద్దాం తుపాకితో అని చెప్పి పెద్ద ఆయన ఇప్పుడు స్వాట్ టీం హెడ్ తో చెప్తాడు, ఎలాగైనా ఆ దొంగ ఎన్నను పట్టుకోండి, మీరు మాత్రం వాడిని తక్కువ అంచనా అస్సలు వేయకండి, ఇప్పటికే వాడు 2 పోలీసులను చంపేశాడు, ఎలాగైనా దొంగను పట్టుకొని సిటీని కాపాడండి అని చెప్పి అంటాడు. ఇంత నిజంగానే మర్చిపోయినట్టున్నాడు ఇదంతటా రామా అని. అప్పుడే స్వాట్ కమాండర్ హెడ్, మీరు అంతగా ఆలోచించాల్సిన పని లేదు, 5 నిమిషాల్లోనే పట్టేసుకుంటామని మన పెద్ద ఆయనతో చెప్తాడు. దానికి పోలీస్ ఆయనేమో, ఆమె కడ్రా చేసుకుని ఖాళీ కూర్చున్నాను ఇందాక నేను చెప్పాను అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ స్వాట్ వాళ్ళు ప్లాన్ వేసుకుంటారు, పోలీసు అందరినీ వెనక నుంచి పంపిస్తారు, అదే బ్యాంక్ వెనక నుంచి, అదే వీళ్ళ మిలిటరీ టీం ని. ఈ మెయిన్ హెడ్ వెళ్ళి మన ఎన్ని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాడు. ఆ టైంలో వాళ్ళు వెనక నుంచి వచ్చి ఇన్ని పట్టేసుకోవాలి. స్వాట్ టీం అంతా బ్యాంక్ వెనక నుంచి పోతూ ఉంటుంది. అప్పుడే మెయిన్ హెడ్ గాడు వచ్చి మనోని పిలిచి, నిన్ను మొత్తం చుట్టుముట్టేసాం, ఇంకాసేపట్లో పట్టేసుకుంటాం, వెంటనే దొరికిపోవచ్చు కదా, లేట్ అవుతుంది కదా అని చెప్పి అంటే, మనోడేమో యాక్టింగ్ మాత్రమే చెయ్యి, ఓవర్ యాక్టింగ్ చేయకు, నాకు మొత్తం 3 షరతులు ఉన్నాయి, అసలు ఈ బ్యాంక్ లో డబ్బులే లేవు, గట్టిగా 4 మిలియన్లు మాత్రమే ఉన్నాయి, నాకు ఇంకో 20 మిలియన్ డబ్బులు కావాలి, వెంటనే 20 మిలియన్ తెప్పించండి, దాంతో పాటు ఒక పెద్ద వ్యాన్ కూడా పిలిపించండి, వ్యాన్ నిండా పెట్రోల్ కొట్టించండి అని చెప్పంటే, మనోడు మొత్తం నీ షరతులన్నీ మేము ఒప్పేసుకున్నాగా, హాస్టేజ్ లో మాత్రం ఏం చేయమాక అని అంటుంటాడు. అప్పుడే మన ఎన్నో, మీరు ఒప్పుకునే పని అయితే వెనక నుంచి మీ టీం ఎందుకు వస్తుంది, ఇంతోటి దానికి వాళ్ళు ఎండలో పెద్ద బిల్డింగ్ ఎక్కి ఆడెందుకు కూర్చో ఉన్నారు మీ 2 ఎంప్లాయీలు, నువ్వెందుకు నీ జోబులో నుంచి గన్ను చేస్తున్నావు, ఎక్స్ట్రా చేయకే, చెప్పినంతవరకు చేయని చెప్పి తలుపేసేస్తాడు. అయితే ఈ స్వాట్ టీం వాళ్ళు వెనక నుంచి వెళ్తూ ఉంటే సడన్ గా వాళ్ళ మీద నీళ్లు పడతాయి. ఇక మన పెద్ద అని చెప్తాడు, అది ఆ వెళ్ళిన స్వాట్ టీం మొత్తం చచ్చిపోయింది అని అంటాడు. లోపల చూస్తే వీళ్ళంతా ఈ స్వాట్ టీం అంతా తడిసిపోయి ఉంటది, బట్టలు కూడా లేవేంది వీళ్ళకి, తడిసిపోయింది ఇప్పేసారా. ఇప్పుడు వీళ్ళందరినీ అదే స్వాట్ టీం మొత్తాన్ని కూడా హాస్టేజ్లుగా చేసేసి మన చచ్చిపోయిన పోలీస్ ఆయన వచ్చి అందరి మెడలో పథకాలు వేసి మీరు అందరు చచ్చిపోయారు ఇప్పుడు, సో అందుకనే మీకు సత్కారాలు చేస్తున్నాం, ఇప్పటికైతే మీరు అందరు ఆత్మలు మాత్రమే, మీకు ఏదో మోల్ చూసుకుని అందరు పడిపోయి ఉండండి అని చెప్పి అంటాడు. అప్పుడు అందులో ఒకడు అడుగుతాడు, నీళ్లు మా మీద పడిపోతే మేము చచ్చిపోయేది ఏంది అసలు,
దానికి పోలీస్ ఆయన చెప్తాడు, మీరు వచ్చిన దారిలోనే కట్ చేసేసిన ఎలక్ట్రిక్ వైర్లు ఉంటాయి, మీ మీద నీళ్లు పడగానే మీరంతా కరెంట్ షాక్ కొట్టి చచ్చుకున్నదని చెప్పి అంటాడు. మా నోడి తెలివైన తలకాయ చూసి అసలు లోపల ఉన్న హాస్టేజ్లు అందరూ ఇంప్రెస్ అయిపోతారు. అదే లేని ఎంప్లాయీలు. అసలు మన పోలీస్ తాత అయితే ఎప్పుడు బయటకు వస్తాడా, ఈ మెయిన్ పోలీస్ చేసేద్దామని రెడీగా ఉన్నాడు. అప్పుడే మన ఎన్ను బాగా ఆలోచించి పోలీసులు నన్ను మోసం చేశారు, నన్ను పట్టుకోవడానికి ట్రై చేశారు, డబ్బులు కూడా ఇంకా ఇవ్వలేదు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న హాస్టేజ్లో ఒక నేను చంపైపోతున్నాను అని అంటాడు. అప్పుడే అక్కడ ఉన్న ఇద్దరు ఎంప్లాయీలు ముందుకు వచ్చి నన్ను చంపు నేను చేస్తావా, నేను బయటకు పోవాలి, ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, నన్ను చంపేయచ్చు కదా అని చెప్పి ఇద్దరు ఎంప్లాయీలు తన్నుకొని చేస్తా ఉంటారు. అప్పుడే మనోడు ముగ్గురు తీసుకొని వాళ్ళు మెడలో అట్టికాయల అంటే బాంబులు అని చెప్పి మెడలో వేసి చేతిలో డెటోనేటర్ పెట్టుకొని బయటకు అలా వాళ్ళని తీసుకొని వస్తాడు. ఇంకో పక్క ఆన్లైన్ లో అందరూ చూస్తూ ఉంటారు, వీళ్ళు మమ్మీ డాడీ కూడా చూసుకుంటూ ఉంటారు, తెగ హ్యాపీ అయిపోతారు. వీళ్ళు బంధువులందరికీ ఫోన్ చేసి ఏదో పక్క సీరియల్ చూడడం ఆపి లైవ్ చూడండి న్యూస్, మనోడు మన దేశ పరువుని ఎలా కాపాడుతున్నాడో చూడండి అని బంధువులందరూ చెప్తా ఉంటారు. అయితే ఎన్నుగాడు ఇప్పుడు అందులో వీడిని చంపేసి మిగతా లోపల తీసుకుని వెళ్ళిపోతాడు. ఈడేమో నన్ను చంపకుండా వాడిని ఎందుకు చంపావని చెప్పి బాధపడుతుంటాడు. అప్పుడే చచ్చిపోయినోడు ఇంటికి ఫోన్ చేసి నైట్ అంతా నేను ఇక్కడే ఉంటా అని చెప్పి ఫుడ్ ఉండలేదేమో, ఇంటికి వచ్చేస్తాం ఫుడ్ ఉండని చెప్పి ఫోన్ చేసి వస్తూ ఉంటే మీడియా వాళ్ళు ఆపి మీరు చచ్చిపోయినప్పుడు నీకు ఎలా ఉంది, బుల్లెట్ దిగితే ఎలా ఉంది, చచ్చిపోయావు నీకు ఏమైనా బాధగా ఉందా, క్వశ్చన్ మీద క్వశ్చన్లు ఏదో క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. ఈడేమో చచ్చిపోయినందుకు బాగా హ్యాపీగా ఉన్నాను, అయినా ఈ చెత్త ప్రశ్న లేని నేను చచ్చిపోయాను, అదిగో చచ్చినోడు ఆ మూల ఉన్నాడు, నేను ఆత్మని పైకి పోవాలని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ పోలీస్ అయినా కామెడీకి భలే ఉంది కదండి అని తాతతో అంటే తాతకు ఒళ్ళు మండిద్ది. ఏంది కామెడీ, ఇంకొక హాస్టేజ్ కూడా చచ్చిపోయాడు, ఇదంతా మీకు కామెడీగా ఉందా అని అంటే ఇంకా మనోడు కూడా సీరియస్ గా తీసుకుంటాడు. ఇంకేం జరిగినా దొంగని కోపం తెప్పించుకోకూడదు, లేకపోతే 1 by 1 అందరిని చంపేస్తాడు. నైట్ కూడా బాగా అయిపోయింది. పాపం బ్యాంక్ ఎంప్లాయీలు అందరిని చూస్తే ఆ దొంగగాడు కొట్టేసిన డబ్బులన్నీ తీసుకుని పేకాట ఆడుకుంటూ ఉంటారు. బ్యాంక్ లో ఒక్కో మూల ఒక్కో గేమ్ షో నడుస్తుంది. ఇక్కడ పేకాట అవుతుంది. చచ్చిపోయిన స్వాట్ టీం అంతా ఉంది, వాళ్ళంతా కుస్తీ పోటీలు బల ప్రదర్శన పోటీలు ప్రదర్శించుకుంటూ ఉన్నారు. అందరూ దొంగ డబ్బులే యూజ్ చేస్తున్నారు. లోపల పోలీసులు చూస్తేనేమో వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు. అదే బయట ఉన్న వాళ్ళందరికీ ఎన్నుని చూస్తేనేమో వాడు ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచించుకుంటూ ఉంటాడు. అప్పుడే మనోడు ఫ్లాష్ బ్యాక్ ఏం తెలిసిద్దంటే ఎన్ను అంతకు ముందు 5 సంవత్సరాల పాటు మిలిటరీలో పనిచేశాడంట. అందువల్ల ఇంత పర్ఫెక్ట్ గా ఉంటూ క్లియర్ గా చేయగలుగుతున్నాడు ఏదైనా. మిలిటరీ నుంచి బయటకు వచ్చాక అదే పర్ఫెక్ట్నెస్ తో లైఫ్ ని లీడ్ చేస్తున్నాడు. ఆ మిలిటరీలో పని చేయడం వల్లే గన్నులు ఎలాగా వాడాలి, అలాగే బొర ఎలా వాడాలి అని చెప్పి చాలా షార్ప్ గా పనిచేస్తూ ఉంది. అయితే ఇప్పుడు మనోడు పోలీసుని పిలిపించి మా అందరికి ఫుడ్ కావాలి, వద్ద నుంచి యాక్టింగ్ చేసే కలిసిపోయామని చెప్పి ఒక్కొక్క కస్టమర్ ని పిలిపించి లైన్ లో వాళ్ళందరి చేత వాళ్ళకి కావాల్సిన ఆర్డర్లు ఇప్పిస్తా ఉంటాడు. నిజంగా దొంగ అయినా అదే చేస్తాడు కదా, మరి దొంగ వచ్చినప్పుడు చంపపోయినా ఫుడ్ పెట్టకపోతే వాళ్ళే చచ్చిపోతారు. సో వీళ్ళందరికి నచ్చినట్టు 5 star హోటల్స్ నుంచి ఆర్డర్ పెట్టించుకుంటారు ఫుడ్. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి వనభోజనాలు తిన్నట్టు ఎలా కూర్చొని తింటున్నారు చూడండి, అందరూ ఫ్రెండ్స్ అయిపోయి చూడండి. మనోడు మాత్రం ఇంట్లో నుంచి తెచ్చుకున్న టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసుకొని తింటూ ఉంటాడు. అప్పుడే ఒక ఎంప్లాయీ పోయి అడిగిద్ది, అక్కడ వనభోజనాలు జరుగుతుంటే నువ్వేంటి ఇక్కడ ఈ గడ్డంతా తింటున్నావు అని అంటే మనోడు చెప్తాడు, దొంగ ఎప్పుడు పోలీసులు పంపించిన ఫుడ్ తినడు, అందులో మత్తు పదార్థాలు ఉండే ఛాన్స్ ఉంది, వచ్చేటప్పుడు వాడే ఫుడ్ తెచ్చుకొని తింటాడు అని చెప్తాడు. అప్పుడే సడన్ గా ప్రెగ్నెంట్ లేడీ ఒక ఆవిడ ఉంది కదా, ఆవిడ వచ్చి నేను ఇంకా బయటకు వెళ్లాల్సిన టైం వచ్చేసినట్టుంది, నా డెలివరీ టైం అయిపోయిందని అంటుంది. వెంటనే ఇంకా డెలివరీ సగంలో ఆపేసి అంబులెన్స్ పిలిపించేసి ఆవిడని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. మేనేజర్ గడి ఎన్నగాడిని బయట చూడగానే ఏం చేస్తున్నావు నువ్వు, నీ వల్ల మన బ్యాంక్ నేమ్ అంతా కంపు అయిపోతున్నట్టుందిగా. అప్పుడే మన పోలీస్ అది వచ్చి ముందు పక్క దోసేయండి అని ఎన్ని దగ్గరకు వచ్చి నువ్వు చాలా అద్భుతంగా చేస్తున్నావు, ఇలాగే కంటిన్యూ చేయి, ఇప్పుడు ఈ డెలివరీ కంటిన్యూ అవుతుందని చెప్తాడు. అయితే మన ఎన్ని ఇప్పుడు వెళ్లే ముందు హాస్టేజ్ లో ఇవిడ మిస్ అయిపోయింది కదా, ప్రెగ్నెంట్ అయి వెళ్ళిపోయింది కదా, దానికి బదులుగా పర్సన్ కావాలని చెప్పి అడుగుతాడు, కొత్త వాళ్ళు ఎవరైనా రావాలని. దానికి చీఫ్ మేనేజర్ కూడా నేను అవుతా హాస్టేజ్ అవుతా అని చెప్పి లోపలికి వచ్చేస్తాడు. మన అన్నేమో బయటకు పోయింది ఇద్దరు, ఆవిడ కడుపులో ఉన్న బేబీ, సో నాకు ఇప్పుడు ఇద్దరు హాస్టేజ్ కావాలని చెప్తాడు. పోలీస్ తాత ఏమో ఏంటి ఇప్పుడు నన్ను కూడా లోపలికి రామంటున్నావా ఏంటి అని అంటే అబ్బాయి మీ వద్ద కెమెరామెన్ పంపించండి చాలు అని చెప్పి అడుగుతాడు. లోపలికి వచ్చి రాగానే ఈ చీప్ గాడు ఈ మేనేజర్ కూడా మళ్ళీ చీప్ యాషలు వేయడం మొదలు పెడతాడు. మర్యాదగా ఈ డీల్ ఆపే లేకపోతే నేను ఉద్యోగాన్ని తీసేస్తాను అంటాడు. ఎన్నేమో దొంగను అనుకుంటున్నావు ఇంకెవడన్నా అనుకుంటున్నావు నన్ను అని ఏళ్ళు పట్టుకుని ఏదో కొట్టేస్తా ఉంటే సరే ఇలా అయితే నువ్వు మాట వినవు కదా, నీ ఉద్యోగం కాదు ఇక్కడ ఉన్న ఎంప్లాయీలందరూ ఉద్యోగం తీసేస్తా, మర్యాదగా ఆపే అంటాడు. ఇంకా మన ఎన్ని చేసేదేం లేక ఒప్పేసుకుంటాడు. అలా మన ఎన్నో స్నైపర్స్ ఉన్నారు కదా, ఎదుగున్న బిల్డింగ్ ఎక్కి చూస్తా ఉన్నా ఎప్పుడు దొంగగాడు కనిపిస్తాడు చంపేద్దామని, అలా వాళ్ళ కనిపించేలాగా అద్దాల దగ్గర పోతాడు. అక్కడ ఉన్న స్నైపర్స్ అందరూ మనోడిని కాల్ చేస్తారు. డీల్ అయిపోయింది అని అడుగుతూ ఉంటారు. పోలీసులు ఏమో లోపలికి వచ్చేస్తారు. ఇప్పుడు మన చీఫ్ మేనేజర్ గారు ఎంతో కష్టపడి నేను దొంగను పట్టేసుకున్నానండి, నేనే వాడినట్టు తోసాను, డీల్ అంతా అయిపోయింది అని అంటాడు. అప్పుడే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అంతా ఇంకా చచ్చిపోయిన పోలీసులు అందరూ ఉన్నారు కదా, వీడన్ని ఎదవేషాలు వేస్తున్నాడు, నిజానికి అసలు డీల్ కంప్లీట్ అవ్వలేదు, ఇదంతా చేసింది మేనేజరే అని చెప్పి అంటాడు. పాపం మేనేజర్ షాక్ అయిపోతాడు. సీసీటీవీ కెమెరాలో చెక్ చేస్తే ఈడే దొంగ వేసుకున్న మాస్కులు బట్టలు అన్ని వేసుకుని వచ్చి వాడే వెళ్తున్నాడు అన్నట్టు అలా స్నైపర్స్ కనిపించేలాగా వెళ్ళి ఈడే చచ్చిపోయాడు. చూడండి ఎంప్లాయీలు కస్టమర్లు అందరూ కలిసి దొంగకి ఎంతో హెల్ప్ చేస్తున్నారు, ఎంత హెల్ప్ చేస్తే ఆడేది నేనే దొంగతనం చేసేస్తాను. మన తాత ఇప్పుడు ఆ సీప్ గాడిని బయట లాక్కొని పోయి ఇంకొక గంట టైం ఇస్తున్నాను, నేను గంట లోపు మేము నిన్ను పట్టుకోలేకపోతే మేము ఓడిపోయాం, నువ్వే గెలిచావు అని చెప్పి డిక్లేర్ చేసేస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అన్ని ఇప్పుడు టైం చూస్తాడు, ఒక గంట సేపు జాగ్రత్తగా ఉంటే చాలు, ఇంకా పోలీసులు స్వాట్ టీము ఫుల్ గా రెడీ అయిపోతారు. మొత్తం మీద వీళ్ళకి కూడా ఇంకా గంటగా టైం ఉంది. అయితే అప్పుడే సీసీటీవీ కెమెరా నుంచి చూయింగ్ గమ్ కింద పడిపోద్ది. దానివల్ల ఈ పోలీస్ టీం మొత్తానికి దొంగ ఎక్కడ ఉన్నాడు, మిగతా కస్టమర్లు అంతా హాస్టల్ అంతా ఇటు సైడ్ కూర్చొని
ఉన్నారు, ఈ విషయాలని క్లారిటీగా అర్థమైపోతాయి. సో ఇప్పుడు వెనక నుంచి వేరే యాంగిల్ లో కరెక్ట్ గా వెళ్ళి దొంగను పట్టుకుందామని ఏదో గ్యాసులు గీసులు అన్ని వేసేసి బ్యాంక్ అద్దాలు తలుపులు ఏదో కొట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు మొత్తం లోపలికి వెళ్ళిపోయి చూస్తే ఆ సీసీటీవీ కెమెరా ఉన్న లొకేషన్ లో ఎవ్వరు కనిపించదు. అసలు వీళ్ళు లోపలికి వెళ్ళగానే అప్పుడే లోపల ఉన్న ఒక రోబోట్ దమ తుపాకులతో కాల్ చేస్తా ఉంటది వీళ్ళని. అంటే జనాలు ఎంటర్టైన్మెంట్ కోసం బ్యాంక్ లోపల ఈ బొమ్మ పెట్టి ఉంటారులేండి, అంతా డమ్మీయే. ఆ డమ్మీ తుపాకుల వల్ల పోలీసులు అందరూ పోయి ఉంటారు, కానీ ఒకే ఒక పోలీసు మాత్రం దాక్కొని ఉంటాడు. వీడికి ఇప్పుడు అక్కడ ఉన్న అద్దం వెనక మన ఎన్నగాడు కనిపిస్తాడు. ఇంకా పోలీసు అయినా స్పీడ్ గా లేచి తుపాకితో వాడిని కాల్ చేస్తాడు. ఎన్నని బుల్లెట్ వెళ్లి అద్దం పగలగొట్టుకుంటూ ఎన్ను తలకి తగులుతుంది. మళ్ళీ సడన్ గా ఫాస్ట్ ఫార్వర్డ్ లో వెనక్కి వచ్చేస్తాం. అప్పుడు మనకేం చూపిస్తాడంటే తుపాకీ గుండెల్లి ఎన్నికి తగిలే లోపు మన పోలీస్ తాత వచ్చేసి ఆ గుండును పట్టేసుకుంటాడు. నానా పోలీసు, నువ్వు వాడిని షూట్ చేయలేవు, ఎందుకంటే వాడు బ్యాంక్ లోపల ఉన్న బుల్లెట్ ప్రూఫ్ అద్దం వెనకాల నుంచొని ఉన్నాడు. సో నువ్వు కాల్చినా వాడికి ఏం కాదు, వాడు సావడు. నిజంగానే ఎన్నగాడు చచ్చిపోయినా మన తాత మాత్రం చనిపోనిచ్చేలా లేడు, ఈయన గెలిపించేదాకా నిద్ర పట్టేలా లేదు మన తాతకి. పోలీసులంతా నిజానికి సీసీటీవీ కెమెరాలో గమ్మండిచి పెట్టాడే, మన ఎన్నే కావాలని దాన్ని తీసేసి ఫోన్ లో అంతా రికార్డ్ చేసి ఆ రికార్డ్ అయిన వీడియోని ప్లే చేసేలాగా వాళ్ళకి చూపించేలా చేశాడు. అంటే పని మొత్తాన్ని కావాలని పోలీసుల టైం అంతా ఒక గంట సేపు వేస్ట్ అయ్యేలా చేయించడానికి ఇదంతా చేశాడు. ఎందుకంటే ఒక గంట సేపు ఇలా టైం పాస్ చేస్తే చాలు కదా, గెలిచిపోతాడు. ఈ టైంలో కస్టమర్లంతా కౌంటర్ వెనకాల దాక్కున్నది, ఏందో అంతా బాగా కోఆపరేటివ్ గా ఉన్నది. అంటే ఏంటి, ఇప్పుడు గంట అయిపోయిందంటే ఇంకా అవ్వాలా, ఇంకో 10 నిమిషాలు ఉందంట. ఇప్పుడు మనం ఎన్ని ఏమంటాడంటే టైం ఇంకా ఉంది, మాకున్న 3 షరతులు మీరు వెంటనే పాటించండి అని చెప్పి అంటాడు. తల్లే మరి ఎక్స్ట్రా డబ్బులు మొత్తం కాకపోయినా ఓ బస్సు అయినా అదేం చేయండి, హాస్టల్ అందరిని ఎత్తుకుని నుంచి పారిపోతా నేను అని చెప్పి అంటాడు. వీళ్ళు చెప్పినట్టే అంటే మనోడు అడిగినట్టే పెద్ద వ్యానే అదేం చేసేస్తారు. అయితే వ్యాన్ అయితే వచ్చింది కదా, పోలీసులందరూ ఇప్పుడు ఇంకో ప్లాన్ వేసుకుంటారు. అంటే ఎలాగో ఇప్పుడు దొంగగాడు బయటకు రావాలి కదా, జనాలందరినీ తీసుకొని ముందు తుపాకీతో వాడు తుపాకీని కాల్ చేసి ఆ తర్వాత వాడిని కూడా కాల్ చేస్తే మనం ఈజీగా గెలిచేస్తాం, ముందు ఒక దొంగే కాబట్టి అని అంటాడు. అందరూ ఇప్పుడు రెడీగా ఉంటారు. కరెక్ట్ గా చూస్తే మనోడు ఏమన్నా మామూలు తెలివైనడా, మిలిటరీ తెలివితేటలు వీళ్ళందరినీ మించిపోయి అందులో కూడా అందరి మీద వైట్ క్లాస్ ఇదేదో వేసి కప్పేసి హాస్టేజ్లతో పాటు తెల్ల దయ్యంలాగా వెళ్ళిపోతుంటాడు. మగవాళ్ళు ప్యాంట్లు ఇప్పేసి క్లీన్ సేవ్ కూడా చేసేసుకున్నట్టున్నది. అంటే ఎవడెవడో తెలియకుండా ఉండడానికి పోలీసులు ఇంకా నవ్వుకుంటూ చూడడం తప్ప ఏం చేయలేకపోతున్నారు. అందరూ బస్సు ఎక్కి పోతూ ఉంటారు. చచ్చిపోయిన పోలీస్ ఆఫీసర్ నేను చచ్చిపోయిన తర్వాత కూడా డ్రైవింగ్ చేస్తా అని చెప్పి జీవితంలో అనుకోలేదని చెప్పి జోకులు వేస్తుంటాడు. కానీ చూస్తే ఆ బస్సు లోపల మన ఎన్ను ఉండడు, ఎన్నుతో పాటు ఒక ఎంప్లాయ్ కూడా ఉండదు. అంటే ఒక బ్యాంక్ ఎంప్లాయ్ ఒక ఆవిడ స్టార్టింగ్ నుంచి వచ్చిన నుంచి మన ఎన్నుతోనే మాట్లాడుతూ హెల్ప్ చేస్తూ ఉంది కదా, ఆవిడ కూడా వీడితోనే కలిసి దొంగతనం అంతా ఎగ్జిక్యూట్ చేసిందంట. అంటే ఇప్పుడు వీడు ఇంకో బ్యాంక్ ఎంప్లాయ్ తో కలిసి ఈ ప్లాన్ అంతా చేసినట్టు. అసలు నిజానికి వీళ్ళిద్దరు ఒక టీం అన్నట్టు. ఆ రోజు ఈవిడ కాన్ఫరెన్స్ లో ఉందిలేండి, ఆవిడ వచ్చి నీకు అంత సీన్ లేదు, దొంగతనంలో నీకు హెల్ప్ చేస్తానులే అని ఫస్ట్ నుంచే వీళ్ళిద్దరు ప్లాన్ వేసుకొని ఉన్నారు. ఇది లాస్ట్ లో తెలిసిద్ది. పోలీసులంతా ఇప్పుడు ఆ బస్ వెనకాలే పోయి ఉంటారు. ఇప్పుడు మనోడు బ్యాంక్ సీలింగ్ నుంచి కింద దిగుతాడు. దిగాక మన పోలీస్ తాత కూడా చూస్తే అక్కడే ఉంటాడు. అంటే ఏంటి ఇప్పుడు పట్టేసుకున్నారా అంటే ఏంది పట్టుకునేది, నిన్నాడు పట్టుకున్నాం మేము, టైం ఎప్పుడు అయిపోయింది కదా, ఈ ఢిల్లీలో నువ్వే గెలిచావు, హ్యాపీగా వెళ్ళిపో అని చెప్పి చెప్తాడు. మనోడు ఎంజాయ్ చేస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి అందరూ మనోడితో బాగుంటాడు. నేను ఢిల్లీ అని చెప్పి లాస్ట్ నిజంగా దొంగతనం చేస్తాయో అనుకున్నా. తల్లండి మీకేమనిపిస్తుంది, నచ్చిందా? నచ్చితే కామెంట్స్ చెప్పండి. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ చెక్ చేసి చూడండి. బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మంచి వింత మూవీస్ ఉంటే చెప్పండి, కామెంట్స్ లో చేసేద్దాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోద్దు, లేకపోతే వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ రావు. థ్యాంక్ యూ.